హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే వ్యాక్స్ ప్రిపేర్ చేసుకొని వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా వ్యాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. అలానే ఒక మీడియం సైజు లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం వ్యాక్స్ ప్రిపేర్ చేసుకుందాము. వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న బౌల్ని తీసుకోవాలి. చూడండి, ఒక సాస్ ప్యాన్ తీసుకున్నాను. దానిలోకి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇందాక లెమన్ తీసుకున్నాను కదా, అది జ్యూస్ తీసుకొని స్ట్రైన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నిమ్మ తొనలు ఉంటాయి కదా, అవన్నీ రాకుండా కూడా మనం స్ట్రైన్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ లెమన్కి మనకి 4 to 3 స్పూన్స్ జ్యూస్ వస్తుంది. నేను ఇక్కడ 4 స్పూన్స్ వరకు ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను. మెల్లగా ఇది కరగబెట్టుకోవాలన్నమాట. వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాత్రం త్వరగా మాడిపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. వ్యాక్స్ని ప్రిపేర్ చేసుకున్నంతసేపు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ షుగర్ అంతా కూడా మనకి కరిగిపోవాలి. మనకి షుగర్ అంతా కరిగిపోయి షుగర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మెల్లమెల్లగా ఇది హనీ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. షుగర్ అంతా కరిగిపోయాక మనకి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, జస్ట్ ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. చూడండి, మనకి ఒక్క తీగ వస్తుంది. ఇంకా కొంచెం ఇంకోసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనకి సన్నగా 2-3 తీగలు అయితే వస్తున్నాయి కదా. ఇలా ఈ స్టేజ్లో మనం ఒక 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ విధంగా పొంగే వరకు స్టవ్ మీద ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేసేయడమే. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం వేడి తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. టెంపరేచర్ కొద్దిగా తగ్గింది. టెంపరేచర్ కొద్దిగా తగ్గిన తర్వాత ఇది చిక్కగా అవ్వకముందే మనం ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది చిక్కగా అయిందంటే మాత్రం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకి కష్టం అవుతుంది అనమాట. అందుకే కన్సిస్టెన్సీ చిక్కపడకముందే మనం ఇలా గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలలో కాకుండా ఇలా గ్లాస్ దానిలోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి
యూజ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేడి చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకొని అలా కాకుండా డైరెక్ట్గా దీనిలోనే మనం హీట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, చిక్కగా అయ్యేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇది నిన్న ప్రిపేర్ చేసిన వ్యాక్స్. నేను ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇలా గట్టిగా అయిపోతుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వ్యాక్స్. మనం వ్యాక్స్ చేసుకునే ముందు దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకోవడానికి నేను వ్యాక్స్ని వేడి చేసుకోవడానికి నా దగ్గర వ్యాక్స్ హీటర్ ఉంది, కానీ ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే అందరికీ ఇళ్లల్లో ఇది అందుబాటులో ఉండదు కదా, అందుకే ఇది యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి వాటర్ పెట్టుకొని వేడి చేసుకున్నాను. దానిలోకి ఈ విధంగా ఈ బాటిల్ని పెట్టేస్తున్నాను. నేను తప్ప ఈ వ్యాక్స్ని ఎవరు యూజ్ చేయరు కనుక నేను డైరెక్ట్గా ఈ బాటిల్ని ఈ వేడి వాటర్లోకి పెట్టేశాను. ఒకవేళ మీరు కాకుండా ఇంకా ఎవరైనా యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం మీరు ఆ వ్యాక్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని మీరు హాట్ వాటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా హాట్ వాటర్లో పెట్టుకున్నామంటే మనం హీట్ని మెయింటైన్ చేసుకోవచ్చు మనం వ్యాక్సింగ్ చేసుకోవడానికి. ఇది కొద్దిగా కరిగిన తర్వాత మనం వ్యాక్సింగ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. వ్యాక్స్ కరిగేలోపు వ్యాక్స్ స్ట్రిప్స్ని కట్ చేసుకుందాము. వ్యాక్స్ స్ట్రిప్స్ కోసం నేను ఇక్కడ మందంగా ఉన్నటువంటి ప్యాంట్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే పాత ప్యాంట్ కానీ జీన్స్ క్లాత్స్ ఉంటాయి కదా, అటువంటివి మీరు కట్ చేసుకోవచ్చు. బాగా మందంగా ఉన్న కాటన్ క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి మార్కెట్లో కూడా వ్యాక్స్ స్ట్రిప్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇలా కాకపోయినా అవి కూడా మీరు కొనుక్కొని వ్యాక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వ్యాక్స్ అనేది మనకి కరుగుతూ ఉంది. వ్యాక్స్ మనకి పూర్తిగా కరిగిపోయింది. మనం వ్యాక్స్ అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ వేడి ఉండకూడదు, అలానే పూర్తిగా చల్లగానే ఉండకూడదు. గోరువెచ్చగా కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటే సరిపోతుంది. మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా. ఎక్కువ వేడి ఉందంటే మాత్రం స్కిన్ డ్యామేజ్ అవుతుంది, కాలుతుంది. అందుకే కొద్దిగా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనం వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు దీనిలో ఏమీ వాటర్ పడకుండా చూసుకోండి, వాటర్ డ్రాప్స్ అనేవి. అలానే మన హ్యాండ్ కూడా డ్రైగా ఉండాలన్నమాట, కొంచెం కూడా ఎక్కడ తడి ఉండకూడదు. ఇప్పుడు నేను వ్యాక్సిన్ చేయబోతున్నాను. నా హ్యాండ్ మీద ఉన్న హెయిర్ మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా చిన్నగా ఉంటాయి హెయిర్. చేతులకు ఎక్కువ ఉండవు కానీ కాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి నాకు హెయిర్. ఇదిగో ఇక్కడ కనిపిస్తాయి, మీరు చూడండి. ఇందాక నేను కట్ చేసుకున్న వ్యాక్స్ స్ట్రిప్స్ ఇవి. హ్యాండ్కి మనం పౌడర్ రాసేసుకుందాము. హెయిర్ మనకి ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మనం వ్యాక్స్ని అప్లై చేసుకోవాలి.
తర్వాత క్లాత్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ పట్టుకోవడానికి ఇలా ఈ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా గ్యాప్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఇలా గట్టిగా లాగాలి. ఏ హ్యాండ్ అయితే వ్యాక్సింగ్ చేసుకున్నామో అది ఇలా గట్టిగా గుప్పిడి మర్చుకొని పట్టుకోవాలి. క్లాత్ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా కిందికి లాగి ఇలా లాగేయడం అనమాట. చూడండి, చిన్న చిన్న హెయిర్ అయితే వచ్చినాయి. ఈ విధంగా మనం హ్యాండ్కి వ్యాక్సింగ్ చేసుకోవడమే. చూసారా, ఇక్కడ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయినాయి. ఈ విధంగా 2 చేతులకి వ్యాక్సింగ్ చేసేసుకున్న తర్వాత కాళ్ళకి కూడా చేసుకొని చూపిస్తాను. కాళ్ళకైతే మీకు క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కనుక మీకు కాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కాళ్ళకి చేసేటప్పుడు. ఇప్పుడైతే 2 చేతులకి మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. గట్టిగా ప్రెస్ చేసుకొని క్లాత్ పట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా పెట్టుకోవాలి కిందికి. ఇలా ఒకసారి కిందికి ఇలా లాగి ఈ హ్యాండ్తో కింద కాలుని ఇలా లాగి ఇట్లా పట్టుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ హెయిర్ అంతా కూడా నీట్గా వచ్చేసినాయి. మళ్ళీ చూడండి, పార్లర్కి వెళ్ళవలసిన అవసరం ఏమాత్రం లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే వ్యాక్సింగ్ ప్రిపేర్ చేసుకొని వ్యాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫైనల్ రిజల్ట్. చూసారా, చక్కగా హ్యాండ్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. పార్లర్లో ఏ విధంగా చేయించుకుంటామో అదే విధమైన రిజల్ట్ మనం ఇంటి దగ్గర కూడా పొందొచ్చు.
నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వ్యాక్సింగ్తో ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను.